హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం గత వీడియోలో 50 కోళ్ళతోని 1000 కోళ్ళని ఎట్లా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా. సో మనం ఈ వీడియోలో కేవలం ఒక 10 మేకలతోని సంవత్సరం లోపు 30 నుంచి 40 మేకల్ని ఎట్లా చేసుకోవచ్చు అనేది చూద్దాం. సుమారు 40 మేకలంటే మనకు 4,50,000 4,00,000, సుమారు 4,00,000, 10,000కు ఒక మేక పోయినా కానీ 4,00,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు చాలామందికి మేకల పైన కానీ వీటిపైన అనుభవం ఉండే ఉంటుంది. అయితే కోళ్ళు పెంచే వాళ్ళు వాటితో పాటు మేకల్ని కూడా పెంచుకుంటే బాగుంటుంది. ఆ షెడ్లోనే కూడా పెంచుకోవచ్చు, ఒక సైడ్లో ఒక మూలను. ఇప్పుడు మనము స్టార్టింగ్ ఒక 10 మేకల్ని కొనుగోలు చేసుకున్నాము. ఈ 10 మేకలు అంటే మనకు మేక సుమారుగా 5 మంత్స్, అంటే అది ఈనడానికి 5 మంత్స్ గర్భధారణ, అంటే గర్భం వచ్చినప్పటి నుంచి అది 5 మంత్స్ కావాలి అది ఈనడానికి. ఒక్కొక్క మేక మనకు ఒక మేక 2 పిల్లలు ఇస్తుంది, ఒక్కొక్క మేక ఒక పిల్లనే ఇస్తుంది. సో అట్లా మనకు సంవత్సరంలో ఒక మేక 2 సార్లు ఈనడం జరుగుతుంది, అంటే 2 సార్లు మనకు పిల్లల్ని ఇస్తుంది అన్నమాట. ఈ 10 మేకలు అంటే మనకు సుమారు ఒక్కొక్క మేక 2 పిల్లలు ఇచ్చినా కానీ 2 సార్లకు ఒక 40 మేకలు వస్తాయి అన్నమాట. ఫస్ట్ సారికి 20, సెకండ్ సారికి 20, టోటల్గా మనకు 40 వస్తాయి. సో ఈ 40 మేకల్లో నుంచి మనము అన్నీ బాగుండయి కదా. ఒక సంవత్సరం వరకు మనకు 40 మేకలు బతకాలంటే బతకవు. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషికే గ్యారంటీ లేదు, ఎప్పుడేమేది కూడా తెలుస్తలేదు. కాబట్టి వీటికి రోగాలు చాలా ఎక్కువ వస్తాయి. వర్షాకాలంలో వర్షానికి తడవడం కావచ్చు, వివిధ రకాల గడ్డి కానీ ఏదైనా తిన్నది డైజెషన్ కాక అట్లా కూడా చనిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా రోగాలు వస్తాయి. కోళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయో వీటికి కూడా అంతే ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ ఉంటుంది. వీటి చనిపోయే సంఖ్య తక్కువ ఉంటుంది అన్నమాట. కోళ్ళు అధికంగా ఉంటాయి కాబట్టి వాటికి వెంటనే స్ప్రెడ్ అయిపోయి వెంటనే చనిపోతాయి. వీటికి కొంచెము బాడీ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకని మనము తొందరగా ఏదైనా రోగం వచ్చిందంటే తొందరగా చూపిస్తే తొందరగా తగ్గిపోతుంది. ఇందులో నుంచి మనం సంవత్సరం పాటు పెంచినట్టయితే ఒక 5 మేకలు చనిపోయినా కానీ మనకి ఈజీగా ఒక 35. సో 35 వచ్చినాయి. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ 35 వస్తే దీన్ని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఓకే, ఈ 35 పిల్లలు వచ్చినాయి అనుకో. ఫస్ట్ సారి మనకు ఏదైతే ఈ 10 మేకలు ఫస్ట్ 5 నెలల్లో ఈనుతాయో ఆ 5 నెలల్లో ఈనేటటువంటి మేక పిల్ల ఏదైతే ఉంటుందో అది పెరిగి పెద్ద కావడానికి, అంటే మళ్ళీ అది గర్భం దాల్చి ఆ పిల్ల కూడా మళ్ళీ ఇంకొక పిల్లను కనడానికి మనకు పట్టే టైము 6 మంత్, 6 or 7 మంత్స్ పడుతుంది. ఆ మేక పెద్దగా కావడానికి 6 మంత్, ఇది పిల్ల తీయడానికి ఇంకొక 6 మంత్. అంటే మనకు సంవత్సరంన్నరల ఈ పుట్టినటువంటి మేకలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు పిల్లల్ని ఇస్తాయి. ఈ పుట్టినటువంటి 35 మేకలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు పిల్లల్ని ఇస్తాయి అన్నమాట. సో ఆ లెక్కన చూసుకుంటే మనం ఇక్కడ మాట్లాడుకుంది సంవత్సరం లోపే, కాకపోతే మనకు సంవత్సరంన్నర వరకు చూసుకుందాం. అంటే దాదాపు సంవత్సరంన్నరలో మనకి 35 మేకలు కూడా ఈని మనకు పిల్లల్ని ఇచ్చినట్లయితే మనకు ఒక్కొక్క మేక 2 పిల్లలు ఇచ్చినా కానీ ఒక్కసారికి 60, ఇంకొకసారికి 60. సో 60, 120. అంటే 10 మేకల ద్వారా వచ్చినటువంటి పిల్లలు, నేను ఈ పిల్లల గురించి మాట్లాడుతున్నా. ఈ పిల్లలు కనుక ఈనితే మనకు వచ్చేటటువంటి ఒక్కొక్క మేక 2 ఇచ్చినా కానీ 60 ఫస్ట్ 5 మంత్స్లో ఇస్తాయి. మళ్ళీ అది గర్భం దాల్చి మళ్ళీ, అంటే సంవత్సరానికి 2 సార్లు ఇస్తాయని చెప్పుకున్నాం కదా పిల్లలు. 2 సార్లకు పడితే 35 అంటే 70 అయితే, కాకపోతే మనం ఇక్కడ 60 పట్టుకుందాం, 120 అవుతాయి. ఆ 120 నుంచి మనకు ఒక 30-40 తీసేయండి. తీసేసినా కానీ మనకు ఈజీగా ఒక 80 మేకలు అయితే ఉంటాయి. అవి 80 ప్లస్ ఈ తల్లి, వీటికి పుట్టినటువంటి 80
ప్లస్ ఈ 35 ఈజీగా ఒక 100 మేకలని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక 2 సంవత్సరాలు గనక కష్టపడితే ఈజీగా ఒక 100 మేకల్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మాట్లాడుకున్నది మనం 10 మేకలతో 40 మేకలు అనుకున్నాం. కాకపోతే మనం ఇక్కడ కంప్లీట్‌గా ఒక 2 ఇయర్స్ వరకు దీన్ని ఈ బిజినెస్‌ని రన్ చేస్తే గనక 2 ఇయర్స్ వరకు రన్ చేస్తే మీ చేతిలో ఒక 200 మేకలైతే ఉంటాయి. 200 మేకలంటే ఈజీగా 10 లాక్స్ రూపీస్. ఇప్పుడు మేకకు చాలా ధరలెక్కువున్నాయి. ఫంక్షన్‌లో ఏ ఫంక్షన్ అయినా గానీ మేకలకు ఖచ్చితంగా తీసుకెళ్తారు కాబట్టి నాన్ వెజ్ నడుస్తుంది కాబట్టి మేకలు పెంచుకుంటే ఎక్కడ పెంచుకుంటే అక్కడ ఫుల్ క్యాష్. ఒక్కొక్క మేక 12,000, 13,000 ఇట్లా అమ్ముడుపోతుంది. అందుకనే మనకు మినిమమ్ 10,000 పట్టుకున్నా గానీ మీ దగ్గర 100 మేకలుంటే ఈజీగా 10 లక్షలు సంపాదించొచ్చు. అది కూడా మీరు 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల లోపే. సో, ఈ మేకలకి బిజినెస్ కూడా బానే ఉంటది. కాకపోతే దీనికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటది. ఎందుకంటే వీటి బయట తింపి పెంచాలి. పూర్తిగా షెడ్‌లోనే మనం పెంచలేము. ఎందుకంటే ఇవి తింపి పెంచాలంటే ఒక మనిషి ఖచ్చితంగా కావాల్సిందే. కోళ్ళకంటే ఆ షెడ్‌లో నుంచి బయటకు వదిలేస్తే అవే బయట తిరిగి వచ్చేస్తే షెడ్‌లోకెళ్ళిపోతాయి. కానీ ఇవి అట్లా కాదు కదా! అవి బయటికెళ్ళినాయంటే వాటితో పాటు మనం కాపలిగా ఉండాల్సిందే. సో, మెయింటెనెన్స్ ఉంటది. డబ్బులు కూడా ఎక్కువనొస్తాయి. కోడిని అమ్మితే 700 వస్తాయి. మేకను అమ్మితే 10,000 వస్తాయి. కాకపోతే మెయింటెనెన్స్ ఎక్కువుంటది. ఫస్ట్ పెట్టుబడి ఎక్కువుంటది. 10 మేకలంటే మనకు రూ. 1,00,000 సుమారు. దానికి షెడ్ ఏసుకోవాలంటే అదొక 1,00,000. ఒక 3, 4 లక్షలు ఉంటేనే మేకల బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నాటుకోళ్ల పెంపకం ఎట్లా అంటే తక్కువ పెట్టుబడితోని స్టార్ట్ చేసుకోవచ్చు. 30,000, 40,000 ఉంటే నాటుకోళ్ల బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది స్టార్ట్ చేసుకోండి. కష్టపడాలి. ఏ బిజినెస్ పెట్టినా గానీ కష్టపడితే మంచి లాభాలొస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే